తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అత్త మామ దూరం చేస్తున్నారంటూ అత్త మామ ఇంటి ముందు ధర్నాకు దిగింది కోడలు ఝాన్సీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోమరాజులంక గ్రామంలో ఈ ఘటన జరిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు అంటూ కూర్చుంది. దీంతో పెద్ద ఎత్తున అక్కడ బీసీ మహిళా నాయకులు చేరుకుని ఆ మహిళకు మద్దతు తెలుపుతున్నారు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో యామిని ఝాన్సీ అయిన నేను గండ్రోతు సత్తిపండు గారి ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. గండ్రోతు సత్తిపండు గారు 4వ అబ్బాయి హరికృష్ణ నేను ప్రేమించుకున్నాము. ప్రేమించుకున్న తర్వాత ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో మేమిద్దరం శారీరకంగా కలిసాము. శారీరకంగా కలిసిన తర్వాత నాకు సడన్ గా పెళ్లి చూపులు రావడంతో పెళ్లి చూపులు 3 రోజుల ముందు అనగానే నాకు తాళి కట్టి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా అత్తయ్య గారు అయిన గండ్రోతు వెంకటలక్ష్మి, మా మామయ్య గారు అయిన గండ్రోతు సత్తిపండు గారు నా మెడలో తాళి తెంపేసి దుర్భాషలైన మాటలు మాట్లాడి, కులం తక్కువ దానా, మీరంతా మీ బతికెంత, మా ఇంట్లో ఉంటూ మాకే గోతులు తీస్తావా అని మెడ పెట్టేసి బయటికి గెంటేశారు. నమస్కారం అండి. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో యామిని ఝాన్సీ అయిన నేను గండ్రోతు సత్తిపండు గారి ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. గండ్రోతు సత్తిపండు గారు 4వ అబ్బాయి హరికృష్ణ నేను ప్రేమించుకున్నాము. ప్రేమించుకున్న తర్వాత ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో మేమిద్దరం శారీరకంగా కలిసాము. శారీరకంగా కలిసిన తర్వాత నాకు సడన్ గా పెళ్లి చూపులు రావడంతో స్టెల్లా నౌక వివాదం హైకోర్టు